మేము ఇక్కడ ఇల్లు కట్టుకొని ఉంటామంటలేం కదా గుడికే. రోజులు ఇంత గాలికి ధూళికి పెడతారు, నాకు రూపం లేదా ఏం లేదా అని మా కళ్ళలో నీడలు వచ్చింది. అన్ని వేసినాక రాత్రి 11, 12 గంటల దాకా ఉన్నాం. 12 గంటలకు ఎక్కడో అక్కడ పోయినాము. తెల్లని దాకా ఎప్పుడు వచ్చి గులగొట్టిరమ్మా, దొంగల్లాగా వచ్చి గులగొట్టిరు. మేము ఇక్కడ ఇల్లు కట్టుకొని ఉంటామంటలేం కదా గుడికే. ఇక్కడ ప్రభుత్వం పోలీసులు పెట్టి మమ్మల్ని అడ్డుకుంటుంది. వాళ్ళ ధైర్యం ఏమిటో తెలుసా? హిందువులు ఏం చేయలేరు. వేరే శివశక్తులు బోనాలు తీసుకొని వెళ్తే కూడా పోలీసులు వీళ్ళందరూ కూడా లాఠీ చార్జీలు చేస్తున్నారు. మనం పాట పాడే నిన్నారా? ఇలా ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశమురన్న, ఇది స్వర్గము కన్నా మిన్న. అందులో వస్తుంది హుసేను తండ్రి హాసిం, హాసిం తండ్రి కాసిం, కాసిం తండ్రి లతీఫ్, లతీఫ్ తండ్రి శంకర్. గతాలు మతాలు మారిన మన తాతలు తండ్రులు మారరా. కాబట్టి ఇప్పుడు ఎవరైతే హిందువులుగా బొట్టు పెట్టుకుని ఒక గుడికి వెళ్ళి హిందువు అని ఫీల్ అవుతారో వాళ్ళ చేతుల్లో ఈ దేశం ఉంది, ఈ దేశం వాళ్ళ చేతుల్లో ఉంది. కాబట్టి హిందువులే మారాలి. ప్రభుత్వం మీద మీరు ఏం చెప్తారు అసలు? లేదు, వాళ్ళ డిఎన్ఏ అదే కదా, హిందువుల్ని చేల్చడం, దేశాన్ని చేల్చడం, కులాల వారిగా హిందువులు విడగొట్టడం, చెడగొట్టడం, ప్రాంతాల వారిగా విడగొట్టడం, వాళ్ళ డిఎన్ఏ అది కదా. దేశాన్నే చేల్చగలిగిన గణా పార్టీలు హిందువులు వీక్ చేయడం కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుందని మనకు కనబడుతుంది కదా. మొన్న నన్ను ఎన్ని రోజులు ఇంత గాలికి ధూళికి పెడతారు, నాకు రూపం లేదా ఏం లేదా అని మా కళ్ళలో నీడలు వచ్చింది. వస్తే మా మామకు పుట్టిన వాళ్ళే అందరూ, మా తాత పుట్టిన పిల్లలం అందరం కలిసి ఇన్ని పైసలు వేసుకొని అమ్మవారిని తెచ్చుకున్నాం. మీ మీదకి దేవత వస్తుందమ్మా? వస్తుంది. ఓకే. అమ్మవారిని తెచ్చుకున్నాం. అమ్మవారిని తెచ్చుకున్నాక బోనాలు గిన్నెలు అయినాయి. మళ్ళీ లేదు, నేను ఎండకి ఎండుతున్నా, వానకు నాడుతున్నా, నేను మీకు కలిగిస్తా, నాకేమన్నా ఇంత వెయ్యిరు అంటే అందరం ఇంటి తీసుకొని చిన్న స్లాబ్ వేసుకుని మీ కళలో దర్శనం వచ్చింది. సో అప్పుడు మీరు కట్టిరు, స్లాబ్ వేసుకున్నాం. స్లాబ్ వేసుకుంటే అవి వేసుకున్నప్పుడు కూడా ఈడుకోలే మోసినాం 5 రోజులు. ఉష్కే కంకర మేమే అందరు, మా పిల్లలు అందరు కలిసి మోసారు. అప్పుడు కూడా ఎవ్వరు రాలేరు, ఎందుకు కడుతురు ఎందుకు చేస్తురు అని ఎవ్వరు రాలేరు. పోయిన మంగళవారం నాడు బోనాలు చేసుకున్నాం. పెద్దనంతున శివసత్తులు వాళ్ళు వీళ్ళు మస్తు బోనాలు చేసుకున్నాము. అమ్మవారికి బియ్యాలు పోసినాము, శివసత్తులకు బియ్యాలు పోసినాము. అన్నీ వేసినాక రాత్రి 11, 12 గంటల దాకా ఉన్నాం. 12 గంటల దాకా ఉన్నాము. 12 గంటలకు ఎక్కడో అక్కడ పోయినాము. తెల్లని దాకా ఎప్పుడు వచ్చి గులగొట్టిరమ్మా, దొంగల్లాగా వచ్చి గులగొట్టిరు. కానీ ఇక్కడ మీ ఏరియాలో ఉన్న వాళ్ళు ఏమంటారు అంటే వీళ్ళు బాగా సౌండ్ పెట్టిరు, ఒకప్పుడు ఇంత సౌండ్ లేదు, అందుకే మీ ఏరియాలో ఉన్న వాళ్ళే కంప్లైంట్ ఇచ్చిరంట కదమ్మా పోలీసులకి? లేదమ్మా, ఒక్కరోజు బోనాల రోజు ఏదో పిల్లలు ఖుషిగా పెట్టుకొని ఆడుకుంటా కొద్దిసేపు పెట్టిరమ్మా. అది కూడా ఇగో చూపిస్తా, అది పిల్లలు చిన్న పిల్లలు ఆడిరు. దగ్గర 70 నుంచి 80 సంవత్సరాల నుంచి ఉంది ఈ గుడి. కానీ ఇప్పుడు సడన్ గా రాత్రి అది కూడా అమావాస్య రోజు విగ్రహాన్ని ఇక్కడ నుంచి తీసుకెళ్లడం, కూల్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది 70-80 సంవత్సరాల గుడి కాదండి, 100 సంవత్సరాల గుడి అమ్మవారు. దాదాపు మా తాత ముత్తాతలు మొక్కిన అమ్మవారి. అందరూ 70-80 అనుకుంటున్నారు, 100 ఏళ్ళ సంవత్సరాల దేవత అమ్మవారి. ఇక్కడ రాత్రి కూల్చడం, రాత్రిగా దొంగలు కాబట్టి దొంగతనంగా రాత్రిపూట చేసేయడం అన్ని దొంగతనాలు కాబట్టి, ఈ రాజకీయస్తులు కానీ ల్యాండ్ ఓనర్లు కానీ అందరు దొంగలు కాబట్టి రాత్రి ఇవన్నీ చేస్తున్నారు. అందరు ముంగట చేయమనండి, ఒకసారి చేయగలుగుతారా? లేదు. కానీ అమ్మవారు మటుకు ఈ శిక్ష మటుకు ఖచ్చితంగా ఇస్తారు. దైవంతో పెట్టుకుంటే మటుకు ఎవ్వరు కూడా ఇది గారు. ప్రకృతితో పెట్టుకున్న ఇప్పటికే విపత్తులు వస్తున్నాయి, అగ్ని ప్రమాదాలు అవుతున్నాయి, సముద్రాలు లేస్తున్నాయి, భూకంపాలు వస్తున్నాయి. అయినా ఈ ప్రభుత్వానికి కానీ మనుషులకి తెలియట్లేదుకి అసలు ఎందుకు అవుతున్నాయి అని చెప్పి. ఇప్పటికీ ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి 4వ గుడిది, 4 గుడులు
ఇంతకుముందు మెయిన్ సివియర్గా అయింది మటుకు సికింద్రాబాద్ కుమ్మరిగూడ ముచ్చాలమ్మ టెంపుల్ విగ్రహ ధ్వంసం. అప్పుడు కూడా ఇలాగ భారీ ఎత్తున వచ్చిన తర్వాత గవర్నమెంట్ రెస్పాండ్ అయ్యింది. బోనాలు సమర్పించినాక రెస్పాండ్ అయ్యి వాళ్ళు ఓకే అని చెప్పి అమ్మవారు మళ్ళీ విగ్రహం స్థాపన చేయించి పూజలు చేయించారు. అక్కడ మీరు మంచి చేసి మళ్ళీ ఇదేందండి ముంగట మంచి చూపించి వెనకల చేయడం ఏంది? ఇవన్నీ తప్పు కదా. గవర్నమెంట్ షేమ్ తెచ్చుకోవాలి కదా. తెలియకుండానే అవుద్దా? ఇంతగానం అవుతుంది. మీడియాలు ప్రతి ఒక్కరు కూడా ఫ్రమ్ 1 వీక్ నుంచి ఇంత లొల్లి అవుతుంది. రేవంత్ రెడ్డికి తెలియదా? పాడుకున్నాడు అసెంబ్లీలో. అసలు తను వచ్చినప్పటి నుంచి ఇవన్నీ అవుతున్నాయి నిజం చెప్పాలంటే. ఇంతకుముందు ప్రభుత్వంలో ఏముందో ఏం లేదో కానీ ఇప్పుడు మటుకు ప్రతి ఒక్కరిది కూడా తప్పంటే మటుకు గవర్నమెంట్ తప్పే. షేమ్ ఉంది తెలంగాణ గవర్నమెంట్. సిగ్గు తెచ్చుకోండి. ఇప్పటికన్నా ఇన్ని గుళ్ళల్లో ధ్వంసం చేస్తున్నప్పుడు మీరు కళ్ళు మూసుకొని నిద్రపోతున్నారా అసెంబ్లీలోకి? ఇట్లా లేకుంటే మీ ఇళ్ళలో పడుకుంటున్నారా? అదే మీ ఇంటి లోపల కూడా మీ ఇల్లు ఇలానే కులగొట్టుకొని మీరు ఇలా బయటకు రాగలుగుతారా? 100 సంవత్సరాలు కదా చరిత్ర గల అమ్మవారి గుడి తీసేసి నిన్న రాత్రి విగ్రహం కూడా తీసేసుకొని వెళ్ళిపోయారా? 80 ఏళ్ళు అవుతుంది గుడి అస్సలు. మా మామ ఇప్పుడు మా పిల్లలు మేము ఇన్ని రోజులు ఇంత గాయించుకోవాలి, ఒకటి పూజ చేసుకొని వెళ్ళిపోయినాం. ఇప్పుడు ఆమె నానిపోతుంది, ఆమెకు బొట్టు ఉంటలేదు, బట్టలు తెచ్చినా ఉంటలేవు. ఇక అందరు పిల్లలు పెద్దగా అయినరుగా అమ్మ గుడి కట్టించుకుందాం, శిలా పోసిరు, అది పాపం అయింది. మీద శిలా పోస్తే తల్లికి ఎప్పటికుంటుంది. మేము ఇంట్లో అయితే కట్టుకోలేం కదా, తల్లికే చేసినాం కదా. తల్లి మంచిగా ఉండాలి, పబ్లిక్ కూడా మంచిగా ఉండాలి. మేము వచ్చి ఇన్ని రూములు ఎత్తుకొని సంసారాలు చేస్తలేం కదా. తల్లి వాళ్ళు ఎంత పాపతుకులు గుడి తల్లిని ఎత్తుకపోయారంటే. గుడిని ఒక దగ్గర నుంచి ఒక విగ్రహాన్ని కదిలించాలన్నా కూడా పూజలు కావాలి, నియమాలు ఉంటాయి, కొన్ని నిష్టలు పాటించాలి. ఎంత పాటించాలి మరి? ఆడెంత పాపతుకులు లేవట్టి ఉన్నట్లు ఆడెట్లా లేవట్టిండో మరి. అవన్నీ లేకుండా తీసేసిరు కదమ్మా. అవన్నీ ఏం చేయకుండా కూడా టెంపుల్ తీసేసిరు కదా. అన్ని చేసినాక తీసేసిర్రు మొత్తం. మేము చేసినాం పూజలన్నీ. గవర్నమెంట్ మీరు ఏం కోరుకుంటున్నారు? మాకు ఎట్లకైనా ఎప్పటి లెక్క కావాలి అంతే. అంతే ఎప్పుడు ఎట్లుందో గుడి మాకు అట్లనే కావాలి అంతే. అప్పటిలాగా కావాలి. విగ్రహాన్ని ఇన్నే పెద్దమ్మ టెంపుల్ లో పెట్టినామని చెప్పేసి అంటారు కదా. ఆమె తెచ్చి ఇన్నే పెట్టాలి, పెట్టాలి. మా తల్లి మాకు పెట్టాలి అంతే. ఓకే మేము ఎప్పుడు ఎట్లుందో ఆమెకు శిలా పోసి గుడి కట్టియాలి అంతే ఉండాలి. ఇప్పుడు మళ్ళీ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్టాపన చేయాలన్నా కూడా పూజలు చేయాలి కదా. మళ్ళీ ఇయ్యాలి మరి చేపించుకోవాలి. మేము అంతా చెంద చేసినాం. మా తాను ఎక్కడిది, మేము గరీబోళ్ళం. 2 బళ్ళు చెంద అంటే మస్తు డబ్బులు అయినాయి సార్. మాకు తెలియదు కదా ఎన్ని అంటే లెక్క పెడతాం. 5-10 లక్షలు గవర్నమెంట్ ల్యాండ్ తీసేస్తే ఇప్పుడు ఏమైంది? ఎందుకు తీసిర్రు మరి? ఆడెవడో తీసినాడు మాకు తెలియదు. ఆడెంత పాపతుకుడు ఉండొచ్చు తీసిండు. మళ్ళీ ఆడు కట్టియాలి తీసినోడు. మరి ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా దేవత ఇక్కడ వెలిసి? ఇక్కడ నిలిచి అంటుగా ఇప్పుడు కొత్తగానా? అంటే కొంతమంది 3 తరాలు అంటారు, కొంతమంది 70 అంటారు. 80 సంవత్సరాల సంది అయితే చిన్న తల్లి ఉంది. ఇప్పుడు పెద్దది తెచ్చుకొని శిలా పోసుకుని మంచిగా ఉండాలి. ఎప్పటికీ పోతాం వస్తాం కదా, ఈడైతే వండుకోం కదా. పూజ చేసుకుంటాం వెళ్ళిపోతాం. పిల్లలు వస్తారు, మాకైతే నడవరాకపో. ఇప్పుడు తవ్వ అయ్యింది, ఈ తవ్వ లేకుండా ఎప్పుడు ఇట్లా జారుకుంటా పిల్లలు పట్టుకొని తీసుకోబోతున్నాం. అయితే ఇప్పుడు తవ్వ అయ్యేసరికి మీరు బాగా పాటలు పెట్టి సౌండ్ చేసిరు అంతే. అందుకే కంప్లైంట్ ఇచ్చిరా అంతే. వాళ్ళు ఎంత పాపతుకురు, వాళ్ళని కూడా ఇల్లు లేవడతారు దేవత అట్లనే. వాళ్ళ పిల్లలతో సహా లేవట్టుకపోవాలి. మేము ఎంత కష్టపడ్డాం ఇన్ని సంవత్సరాలు, మా పిల్లలు ఎంత బాధపడ్డారు. మాకు డ్యూటీలా ఏమన్నా 4-3 బలరంలో బతుకుతాం మేము. ఆమెకి ఇంత పూజ చేస్తే మాకు మంచిగా ఉంటుంది కదా అని అందరం చేసుకున్నాం అమ్మ అంతే. మేమేమి ఇట్లా లేవట్టుకపోతుంది అని తెలియలే కదా అంతే. మాకు